హాయ్ అండి. ఎంతో క్రిస్పీగా, క్రంచీగా మనకి సన్కర్పూస లేదా సేవ్ అంటారు కదా! యాజ్ ఇట్ ఈజ్ టేస్టీగా రావాలంటే సేమ్ ఇలా చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. ఫస్ట్ ఒక గ్లాస్ శనగపిండి, ఒక్క స్పూన్ బియ్యపిండి, కొంచెం పసుపు, కొద్దిగా కారం వేయండి. ఎక్కువ కారం వేయకండి, కలర్ చేంజ్ అయిపోతది. సాల్ట్ తగినంత, బటర్ గానీ లేదా మనకి నెయ్యి కరిగించి వేసుకోవచ్చు. అది ముద్ద కలిపి ఒక గ్లాస్ వాటర్ వేసి మరీ పలచగా కాకుండా, గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి సన్నకరపూస ప్లేట్ ఉంటుంది కదండి, అందులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. త్వరగా వేగిపోతుంది. చాలా ఈజీ అండి. నేను ఒక గ్లాస్తో చేశాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే 4 గ్లాసులు శనగపిండికి 4 స్పూన్లు బియ్యపిండి వేసి చేసుకోండి. ఇందులో సోడా కూడా వేయనవసరం లేదు. బటర్ వేసాం కదా, మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ మరిగించి వేసుకోండి. కానీ బటర్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. మనం బయటికి వెళ్ళి స్వీట్ షాపుల్లో, బయట షాపుల్లో తెచ్చుకునే కానీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. దించే ముందు కరివేపాకు వేసుకుని దాంట్లో ఫ్రై చేసుకుని వేసుకోవడమే. ఎంతో ఈజీగా రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.